హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 'లక్ష్మీ వ్లాగ్స్ 009'. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చి ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. ఈ వీడియోలో అయితే మీకేం చెప్పబోతున్నానంటే అన్నదానం గురించి చెప్పబోతున్నానండి. షిరిడి సాయిబాబా అన్నదానం చేస్తారు గదా! అంటే దేవుడికి సంబంధించిన అన్నదానము. దేవుడికి సంబంధించిందే. ఇది ఒక ట్రస్ట్ లాగండి. చిలకలూరిపేట అన్నదాన సత్రము. ఈ రెండిటికి తేడా ఏంది? ఎక్కడ బావుంటది? ఎక్కడ తినొచ్చు మనమైతే? ఎంత దూరము అంత ఈ వీడియోలో చెప్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతది అని అనుకుంటున్నాను. ముందు వీడియోలో చూపించాను గదండీ! అక్కడ మనకు స్లిప్ ఒకటిస్తారు. ఇంక అవి తీసేసుకొని ముందు పక్కకొచ్చేయాలి. ఇలాగా బ్లాక్స్ లాగుంటాయండి. ఏ నుంచి ఏ, బి, సి, డి, ఈ అలాగుంటాయి. మనకైతే కే వచ్చింది. ఇంక అక్కడికి ఎళ్తా ఉన్నామండి. ఇట్లాగ మధ్యలో అటు ఇటు బిల్డింగ్ వస్తది. మధ్యలో ఇలాగ పార్క్ టైప్ వస్తదండి. పిల్లలు ఆడుకునేదానికైతే చాలా బావుంటది. మనమైతే భయపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళనక్కడ వదిలేసి ప్రశాంతంగా ఉండొచ్చు. అంత బాగా నీట్‌గా ఉంటది. అంత బాగుంటదండి. లొకేషన్ అంతా కూడా బాగుంటది ఆశ్రమము. ఇంక మనకిచ్చిన స్లిప్ తీసుకొచ్చి అక్కడ రాస్తున్నారు గదండీ! వాళ్ళకిస్తే మనకి వాళ్ళు రాసుకొని మళ్ళా మనకి ఇస్తారు. ఇదే అండి బ్లాక్స్. మాకైతే థర్డ్ ఫ్లోర్ వచ్చింది. మేము నాన్ ఏసీ బుక్ చేసుకున్నాము. ఏసీ అంటే పైన కింద మామూలుగా కిందన 1, 2 అయితే నాన్ ఏసీ. మేమైతే ఏసీ చేసుకోలేదు. ఎందుకంటే వాతావరణం చల్లగుంది గదా! ఎందుకులే అని జెప్పి చేసుకోలేదు. దానికి ముందయితే మామూలుగా ఏసీనే చేసుకుంటాము దసరా హాలిడేస్‌లో. ఇక్కడ మా వాడు హాయ్ చెప్తున్నాడండి. వినండి వాడి మాటలు. యూట్యూబ్‌లో వస్తా. దర్శనానికి పోతున్నాం. దర్శనానికి. దర్శనం అన్నానికి. అన్నానికి. హాయ్ అని చెప్పు. యూట్యూబ్ ఛానల్. ఇంక ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్తున్నామండి. మేమెళ్ళింది మటుకు థర్స్‌డే అండి. థర్స్‌డే రోజు ఇక్కడ షామియానా పెట్టేసి ఒక స్టేజిలాగా కట్టి పూజలాగా ఏదో పెట్టున్నారండి. భజనలాగా చేస్తున్నారు. ఇద్దో చూడండి ఎంత ప్లేసు. ఇదంతా అక్కడేనండి. ఆ రూమ్స్ కాడేనండి. చాలా పెద్ద ప్లేసు. ఇద్దో చూడండి చూపిస్తున్నాను గదా! అక్కడి నుంచి చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ ఉంటదండి. నీట్‌గా ఉంటది. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు నడుచుకొనొస్తే ఇంకో ఆశ్రమం ఉంటదండి. సాయి భక్తి నివాసం ఉంటది. ఇదండి ఇదొక ఆశ్రమము. దీనికన్నా ఇప్పుడు మేముండే రూమ్స్ కాడ ఇంకా చాలా బావుంటది. ఇది గూడా బయటంతా బావుంటది గానీ, రూమ్స్ కొంచెం అంత నీట్‌గా ఏమి అలా ఉండవండి. కొంచెం ఇదిగా ఉంటాయి. అంత నీట్‌గా ఉండవు. మేము దిగిన కాడైతే అది కూడా మరీ అంత నీట్‌నెస్ ఏమి ఉండదు లోపల. బయటంతా బావుంటది. బెడ్ షీట్స్ అవి కొంచెం మాకేం నచ్చలేదు. మామూలుగా అయితే మేము ప్రతిసారి ఏసీ రూమ్స్ బుక్ చేసుకుంటాం కాబట్టి బాగొచ్చాయి. ఈసారి మేము నాన్ ఏసీ బుక్ చేసుకున్నాము. ఇదండి ఆశ్రమం ముందు బోర్డు. సాయిబాబా భక్తి నివాసం అండి. దీనికి ముందు ఇంకొంచెం నడుచుకొని వెళ్తే చిలకలూరిపేట సారీ అన్నదాన సత్రం వస్తదండి. నడుచుకునే వెళ్ళిపోవచ్చు ఇక్కడ దాకా. దర్శనానికి గుడికాడకి వెళ్ళాలంటే రూ. 10 ఇస్తే గుడికాడ దింపుతారు. ఇదండి చిలకలూరిపేట నిత్య అన్నదాన సత్రం షిరిడి అండి. ఇక్కడ ముందొచ్చి హోటల్ ఉంటది వాళ్ళదేను. మామూలుగా మనీ ఇచ్చి తినే హోటల్ అండి. దీనికి కొంచెం లోపలికి వెళ్తే ఆశ్రమం ఉంటది. అదే సారీ సత్రం అండి. అన్నదానం సత్రం అండి. ఇక్కడైతే చాలా ఇయర్స్ నుంచి మేము ఇక్కడే తింటాము. సాయిబాబా ప్రసాదం కన్నా ఇక్కడే తింటాం మేము. ఫుడ్ అయితే చాలా బావుంటదండి. అందుకని కంపల్సరీగా మేము ఇక్కడే తింటాము. మనకి ఆంధ్రాలో ఫుడ్ ఎలాగుంటదో సేమ్ అలాగే యాస్ ఇట్ ఈజ్ అలాగే ఉంటదండి. వాళ్ళు చెప్తుంటారు గూడా అక్కడ. ఆంధ్ర ఫుడ్ కావాలంటే ఇక్కడికే వెళ్ళాలని. ఎవరైనా తెలియకపోతే ఒకసారి ఇక్కడికి వెళ్లి తినండి. చాలా బావుంటది. మేము వెళ్ళేటప్పటికి ఆల్రెడీకి 2 రౌండ్స్ అయిపోయినాయండి. పిల్లలకి పెట్టాలన్నా గూడా బయటికి తీసుకొచ్చి ప్లేట్‌లో అన్నం అంతా వేసుకొని పిల్లలకి తినిపిచ్చొచ్చు ఎంతసేపైనా. అక్కడ కూర్చొని పెట్టాలంటే మటుకు అంటే మన వల్ల వెయిట్ చేస్తారు గదా! అందుకని పిల్లలు ఉండేవాళ్ళు బయటికి వెళ్లి ప్రశాంతంగా పెట్టుకోండి అని చెప్పి చెప్తుంటారు మైక్‌లో. ఇదేనండి చాలామంది ఆ రోజు మామూలుగా అయితే ఇంత తక్కువుండరు, ఎక్కువుంటారు. మేము అన్ సీజన్ అప్పుడు గదా వెళ్ళాము. స్కూల్ వర్కింగ్ డేస్ అప్పుడు గదా వెళ్ళాము. అందుకని అంత జనాభా లేరు. మామూలుగా అన్నదానం కాడ గూడా అంతా నిండిపోతారు. అందుకే పైన పట్టలాగా గూడా కట్టారండి. వెయిట్ చేసే వాళ్ళకి ఎండ తగలకుండా ఉండేదానికి. ఇంకిక్కడ మేము వెయిట్ చేస్తా ఉన్నాము. మా వాళ్ళు వెనక వస్తా ఉన్నారు. వస్తే లోపలికి వెళ్దామని. ఖాళీగానే ఉంది. ఇంకిక్కడ మనం తినేసి మనకెంతైనా ఇచ్చి రాపిచ్చుకోవాలనుకుంటే రాపిచ్చుకోవచ్చు. మనం ట్రైన్‌కి వెళ్తాం గదా! ఫుడ్ ప్రిపేర్ చేసి ఇమ్మన్నా ప్రిపేర్ చేసిస్తారండి వాళ్ళే. అమౌంట్ తీసుకొని మనకెట్లా గావాలో, ఎంత కావాలండి. వీళ్ళు ముగ్గురేనండి మైక్‌లో చెప్తా ఉంటారు. అదే అన్నదానం చేస్తున్నాము. వేస్ట్ చేయొద్దు. వేస్ట్ చేసామనైతే కొంచెం అన్నం పడేసినా గూడా రూ. 1000 కట్టించుకుంటారండి. చెప్తుంటారు మైక్‌లో అన్నం పడేయాలనుకుంటే రూ. 1000 కట్టేసి పడేయండి అని. అన్నానికి ఎంతో కష్టపడి ఎంతో మంది దానాలు చేస్తుంటారండి. వేస్ట్ చేయొద్దంటారు. కానీ మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నం తింటున్నామండి. ఈసారి మటుకు మేమెళ్ళినప్పుడు మటుకు ఫుడ్డు అస్సలు బాగలేదండి. అస్సలకంటే అస్సలు బాగలేదు. 100 మార్క్స్‌లో కనీసం 10 మార్కులు గూడా 10 మార్కులు కూడా వేయను నేను.
అసలంటే నాకు నాకు కాదు, అసలు ఎవరికీ నచ్చలేదు. అందరూ అదే అనుకుంటున్నారు. ఏంటి ఈసారి ఇలా పెట్టారు, ఇలా పెట్టారని. మామూలుగా అయితే ప్రతి ఇయరు ఎంత బాగుంటదో, మన ఇంట్లో ఎట్లా వండుకుంటామో ఉప్పు, కారాలంతా సేమ్ ఆంధ్ర ఫుడ్ ఎలా ఉంటదో అలా ఉంటదండి. ఏమో ఎందుకు ఇలా చేశారో ఏమో తెలీదు గానీ, మేము వెళ్ళినప్పుడు ఆ రోజు మటుకు అసలు బాగలేదు. ఇంక ఇంక వేసుకునింది పడేయకూడదని బలవంతంగా పిల్లల చేత మేము బలవంతంగా తిన్నాము. ఇంక పడేయకూడదని ఇంక తినేసి ఇంక దర్శనానికి అక్కడ రూ. 10 ఎక్కేసి ఇక్కడికొచ్చేసామండి. ఈ ఆటో వాళ్ళకిస్తే రూ. 10 మనిషికి వచ్చేస్తే ఇప్పుడు చూపిస్తున్నాను గదండీ! దర్శనానికి ఇక్కడ మనం బుక్ చేసుకోవచ్చు హారతికి. 200 దర్శనానికి అది హారతి ఇస్తారు గదా! దేవుడికి హారతికి అక్కడ బుక్ చేసుకోవచ్చు. మనమే బుక్ చేసుకోవచ్చు. ఇంక దానికి ముందుకొస్తే చెప్పులు, ఫోన్‌లు లాకర్ టైప్ ఉంటాయండి. మా ఫోన్‌కైతే రూ. 5 ఒక ఫోన్‌కి. ఎన్ని ఫోన్‌లు కావాలంటే అన్ని రూ. 5 కట్టాలి. లాకర్‌లాగా వాళ్ళు పెట్టుకుంటారు. చెప్పులకైతే ఫ్రీయేనండి. ఒక బస్తాలాగా ఇస్తారు. ఆ బస్తాలో మనం ఎంతమంది ఉంటామో అంతమంది వేసేసి ఇచ్చేయవచ్చు. మనీ అయితే ఏం అవసరం లేదు చెప్పులకైతే. ఇక్కడంతా మా వాళ్ళంతా చెప్పులు తీసి ఇస్తున్నాము. ఇంకంతా ఈ గోతంలో ఏసి మనకొక కీలాగా ఇస్తారు. నంబర్ వేసిస్తారు. ఆ నంబర్ ఇస్తే మళ్ళా మనకి మన బస్తా మనకు ఇస్తారు. ఇక్కడ మా వదిన ఏదో సెటైర్ వేస్తుందండి. అదే నవ్వుతా ఉన్నాము. వాళ్ళు గమ్ముగానే ఉండరండి. ఏదో ఒకటి ఎవరినో ఒకరు ఎక్కిరిస్తానే ఉంటారు. నన్నైతే ఫస్ట్ ఉంటారండి నన్నేదన్నా అనేదానికి. మా వారు గాని, మా వదిన గాని ఏదన్నా అట్లా చేయకూడదు నేను. వెంటనే అందుకుంటారు ఎక్కిరిచేదానికి. వాళ్ళతో పాటు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను. అప్పటికి దొరకకూడదు అనుకుంటానే వాళ్ళ ముందే దొరికేస్తాను. ఇంకిక్కడ దర్శనం చేసుకొని బయటికొచ్చేసాము. ఐ లవ్ యూ సాయిబాబా అది ఉంది గదండీ! దర్శనం చేసుకొని ఇక్కడికొచ్చి ఇంక అందరూ ఫోటోస్ అంతా ఇక్కడే దిగుతారండి చాలా మంది. ఇంకిక్కడ పక్కన పార్క్‌లాగుంది. పోయిన సంవత్సరం వెళ్ళలేదు వదిన ఒకసారి వెళ్దాం అని చెప్పి ఇంక మా వదినని తీసుకొని వెళ్తా ఉన్నాము. ఇంకా అక్కడ లోపలికి వెళ్ళినాక ఇంక ఫోటోసు, వీడియోసు ఇంకా కొంసేపు అలాగా రిలాక్స్ అయ్యాము. సాయంత్రం బాబా సేవ ఉంది. 7 గంటలకేమో ఉందని చెప్పారండి. ఇంక మళ్ళీ రూమ్‌కెళ్ళి వచ్చేది ఎందుకులే అప్పటికే 6 అయింది. ఒక గంట ఇక్కడే ఉందామని చెప్పి ఇంక లోపలికి వెళ్తున్నామండి. ఇంక మా బాబుని తీసుకొని వెళ్తున్నాము. లోపల కూడా చాలా బాగుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ వెళ్ళడం లోపలికి. ఇన్ని సార్లు వెళ్ళాను గానీ, ఒకసారి కూడా లోపలికి వెళ్ళలేదు. చాలా మంది కూడా వెళ్లి ఫోటోస్, వీడియోస్ అంతా తీసుకుంటా ఉన్నారు. చాలా బాగుంది గదండీ! చూడండి ఫోటోస్ దిగుతా ఉన్నారు వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళంతా. మా మా బాబుకి అంత ఇంట్రెస్ట్ ఉండదు గానీ ఫోటోలు దిగేదానికి. ఈ చిన్నోడున్నాడే నా దుంప తెంపేసాడండి. "అత్తమ్మ నాకు ఈ పోజులది, అత్తమ్మ నాకు ఈ పోజులది" అని చెప్పి ఎన్ని ఫోటోలు తీపిచ్చాడు నా చేత. ఇదోండి పార్క్ టైప్ కూడా ఉంటది. పిల్లలు ఆడుకునేదానికి. ఉయ్యాలలాగా అట్లాగుంది. ఇంకా అట్లాగంతా ఫోటోస్ అంతా దిగేసి, ఇంక ఉయ్యాలన్నీ ఊగేసి, ఇంకా అన్నదానానికి వెళ్తున్నామండి. సాయిబాబా అన్నదానం చెప్పాను గదా! షిరిడి సాయిబాబా అన్నదాన ప్రసాదము. ఇక్కడికైతే నేను గూడా ఎప్పుడు కూడా వెళ్ళలేదండి. ఎప్పుడు అక్కడే తింటాము. అక్కడ ఈసారి బాగలేదు గదా! ఈసారి ఒకసారి ఇక్కడ టేస్ట్ చూద్దాం అన్నట్లుగా వచ్చాము. ఎట్లాగుంటదని. నేనైతే చూడలేదు. ఇది గూడా చాలా పెద్దది ఉందండి. చాలా అంటే చాలా పెద్ద హాల్ అండి. మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. స్కిప్ చేయొద్దు. చాలా బాగుంటది వీడియో. ఇదంతా ఫస్ట్ ఎంట్రీ. మా బాబుని తీయమన్నాను వీడియో. ఆ కెమెరాని ఊపేస్తున్నాడు. కరెక్ట్‌గా తీయమంటే తీయడం లేదు. చూడండి ఎట్ట రౌండ్ తిప్పేస్తున్నాడో. నిదానంగా తిప్పి చూపిమంటే రౌండ్ మనం ఎంత ఫాస్ట్‌గా తిరుగుతామో అంత ఫాస్ట్‌గా తిరిగేస్తున్నాడు. నిదానంగా తీయరా స్వామి అనంటే మాట ఏమైనా ఇంటాడండి పిల్లలు అసలు వినరు. చెప్తా ఉన్నాడు మా మావయ్య ఇక్కడి నుంచి అంత దూరం ఉంటది. అలాగా అని చెప్పి మొత్తం వివరంగా చెప్తున్నాడు నాకు. వాటర్ చూడండి ఎలా వస్తుందో చాలా బావుంది గదా! ఇదండి బోర్డు శ్రీ సాయి ప్రసాదాలయమని. ఇక్కడే స్టార్టింగ్ ఇక్కడి నుంచి కనిపించినంత దూరం హాలేనండి మొత్తము. ఇదండి బాబా వండుతున్నట్లుగా ఇక్కడ పెట్టున్నారు బాబాని. ఇక్కడ కూడా చాలా మంది ఫోటోస్ అలా తీసుకుంటా ఉన్నారు. మేమైతే దిగలేదు. ఊరినే అంతా చూస్తా ఉన్నాము. ఇక్కడ ఇంకొక విషయం జరిగిందండి. ఆ బుడ్డోడు తప్పిపోయాడు. తప్పిపోలేదు. మాదే పొరపాటు. ఆ బుడ్డోడే కరెక్టే. అదే అబ్బాయి చింటూ అనే అబ్బాయి. ఇంకిక్కడొచ్చి రూ. 50 ఇస్తే ఇక్కడ వెళ్ళాలంట. అది ఎట్లా స్పెషల్‌గా వడ్డిస్తారో నాకైతే తెలీదండి. అదే భోజనం అయితే అదే భోజనము. కానీ రూ. 50 ఇస్తారంట. వాళ్ళు వడ్డిస్తారంట. అక్కడ కూడా వాళ్ళే వడ్డిచ్చారు. ఫ్రీ దగ్గర గూడా. మరి అక్కడ ఏం స్పెషలో మాకైతే తెలీదు. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఆ రూ. 50 ఇచ్చి. ఫ్రీగా అయితే వాళ్ళు వెళ్లారంట మా మామయ్య వాళ్ళు చెప్తున్నాడు. ఈ రూ. 50 ఇస్తే లోపలికి వెళ్లి మర్యాదస్తులుగా పెడతారంట. మరి ఎట్లా పెడతారో నాకైతే తెలీదు. ఫ్రీగా అయితే మర్యాద లేకుండా పెడతారా అని అడిగాను. లేదమ్మా ఇక్కడేమో నాకు తెలీదు. ఇప్పుడు నేను పోలేదు. రూ. 50 ఇస్తే వాళ్ళే వచ్చి దగ్గరికొచ్చి వడ్డిస్తారంట. మరి అది ఎట్లా ఏమో నాకు తెలీదు. ఫుడ్ అయితే అదే ఫుడ్డు. ఏమన్నా మారుస్తారని తెలీదు. ఇదండి ఉచిత ప్రసాదం అని. అక్కడ రూ. 50 అని వేసుంటది. ఇదంతా హాలేనండి. ఇదంతా నడుచుకొని వెళ్ళొచ్చు. టికెట్లు చూపిస్తున్నారు గదండీ! ఈ టికెట్లు ఇస్తే భోజనం పెడతారు. టికెట్ లేకపోయినా కూడా భోజనం పెడతారు. మనం దర్శనానికి వెళ్తాం గదా! అక్కడ ఇస్తుంటారు. టికెట్లు మనిషికొకటి. ఇక్కడ చూపిస్తుంది మా వదిన టికెట్లు.
ఆ టికెట్లు మేము ఒకసారి పడేసామండి. అక్కడ ఫ్రీగా పెడతారని నాకు తెలుసు. కానీ ఆ బుడ్డోడు ఒప్పుకోలేదు. మళ్ళా వాళ్ళ కాడికి వెళ్లి మాకు ఇన్ని టికెట్లు కావాలని చెప్పి వాళ్ళ కాడ అడిగి తీసుకొచ్చి మళ్ళా ఇచ్చాడు. టికెట్లుంటేనే పెదమ్మ, అత్తమ్మ మనకి ఫుడ్ పెడతా లేదంటే పెట్టరని చెప్పి తీసుకొచ్చి ఇచ్చాడు. భలే హుషారండి ఆ బాబు. ఆ బాబు ఇక్కడే తప్పిపోయాడు. తప్పిపోయి వాడే మళ్ళా మమ్మల్ని కనుక్కొని వచ్చాడండి. ఎట్లాగా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇదంతా క్యూ లైన్ అండి. ఇప్పుడంతా ఖాళీగా ఉంది కాబట్టి సరసర వెళ్ళిపోతా ఉంది. క్రౌడ్ ఉన్నప్పుడు దాంతో నిలబడిపోతారు. ఇంకిక్కడ టికెట్లున్నాయి గదా! ఆయనకి చూపిస్తే టికెట్లు తీసుకొని పంపిస్తారు. టికెట్ లేకపోయినా గూడా పంపించేస్తారు. కాపోతే ఏందో టికెట్లిస్తున్నారు. ఇదంతా హాలేనండి. నాకు తిరుపతి హాల్ గుర్తొచ్చింది. కానీ తిరుపతి హాలు రూమ్స్‌గా ఉంటాయి. కానీ ఇక్కడ మటుకు హాలంతా ఒకటే హాలు ఇచ్చారు. ఆహ్, డో డోర్‌లు మటుకు 4, 5 డోర్‌లు ఇచ్చారండి. చూడండి ఇదంతా ఒకటే హాలు. ఇదే హాల్ మొత్తము. ఎంత ఉందో చూడండి. ఎన్ని సీట్లుంటాయో గూడా మాక్సిమం నేను చెప్పలేను. నాకు తెలిసి దగ్గర దగ్గర 1000 ఉంటాయనుకుంటున్నాను నేను. ఇంకిక్కడ తినేసి లేసి వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు. ఇంకా క్లీన్ చేసి మళ్ళా పెట్టుకుంటా వస్తా ఉన్నారు. ఇంక వెనక వచ్చినోళ్ళు వచ్చినాక కూర్చొని వడ్డిస్తా ఉన్నారండి. దానికంతా ఖాళీగానే ఉంది. చెప్పాను గదా! ఆ రోజు ఖాళీగా అదే వర్కింగ్ డే కాబట్టి అంత ఖాళీగా ఉంది. మేము దర్శనం చేసుకొని వచ్చేసిన ఫ్రైడే నుంచి మళ్ళా రష్ ఉందండి. ఇంకిక్కడ కూర్చొనున్నాము. ఇంక భోజనానికి నేనైతే ఫస్ట్ టైము సాయిబాబా కాడ అంటే సాయిబాబాకి సంబంధించిన భోజనం అన్నదానం తినడము ఫస్ట్ టైము. ఎప్పుడు కూడా మేము అక్కడే తింటాం. చిలుకలూరిపేటలోనే తింటాము. ఇంకిక్కడ భోజనం వడ్డిస్తారండి. చపాతీ, రైసు అదేందో పెసలతో చేశారండి. అది ఏందో చెప్పడం కూడా నాకు రావడం లేదు. పెసలతో కర్రీలాగా చేశారు. ఏందో చారులాగా పెసరతోనే చారులాగా పోసారండి. ఫుడ్డు అసలు నేనైతే తినలేకపోయానండి. మీరు ఏమనుకోవద్దు. దేవుని దక్క అలా అనకూడదని అంటారేమో అనకూడదు. కానీ చెప్తున్నాను మనమైతే తినలేమండి. రోటీస్ అయితే సూపరున్నాయండి రోటీస్. రోటీస్ అయితే ఎన్ని కావాలో అన్ని వేస్తారు. అయన్నీ మేము బ్యాగ్‌లో పెట్టుకొని రూమ్‌కొచ్చి పచ్చడి వేసుకొని తిన్నాము. అంత బాగుండిద్ది. తినేసి ఇక్కడికొచ్చి బయట అదే చేతులయి కడుక్కున్నామండి. వాష్‌రూమ్‌కని చెప్పి వెళ్ళాను. అందరం ఎళ్ళిపోయాము. బాబు ఫస్ట్ మాకు చెప్పి వెళ్ళాడు వాష్‌రూమ్‌కి పోతున్నామని. బాబొచ్చేటప్పుడు మేము గూడా ఎవరి పాటికి వాళ్ళు వాష్‌రూమ్‌కి వెళ్ళేసరికి, బాబు వచ్చేసరికి మేము కనిపియపోయేసరికి వెళ్ళిపోయామని చెప్పుకొని, గేట్ కాడికి వెళ్ళిపోయి చూసుకొని మళ్ళా రిటర్న్ వచ్చాడండి. వాళ్ళు ఇంత దూరం వచ్చుండ్రు. అక్కడికే ఉంటారేమో, వాష్‌రూమ్‌కి వెళ్ళుంటారేమో అని అనుకోని, మళ్ళా వచ్చి మా కాడ మళ్ళా వచ్చేసరికి మేమందరం బయటకి కూర్చున్నామని వచ్చేసాము. అప్పుడు చెప్తున్నాడు ఏడస్తా, మీరు ఎళ్ళిపోయారని చెప్పి నేను ఏడుస్తా వెళ్ళాను నేను. మళ్ళీ ఇక్కడే ఉంటానని చెప్పి వచ్చానని చెప్తున్నాడు. అంత హుషారు బాబు. భయమేయలేదా చింటూ అనంటే, భయమేసింది. భయమేసి ఒక నిమిషం ఏడ్చుకున్నాను. తర్వాత ఆలోచించాను వీళ్ళు ఇంత దూరం వచ్చుండరు. అక్కడే ఉంటారని చెప్పి మళ్ళా వచ్చాడు. అంత తెలివిగా ఆలోచించాడండి. మా బాబయితే నిజంగా తప్పిపోయి ఉంటాడు. వాడైతే చాలా ఇదండి. అసలు ఏం తెలీదు. ఇంకా అక్కడంతా చూసుకొని ఇంకా టైం అయిపోయిందని చెప్పి ఇక్కడ బాబాకి పల్లకి సేవ చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ మేము ఇక్కడ షిరిడీలో పల్లకి సేవ చూడ్డము. 7 గంటలకన్నారు. 7 గంటల నుంచి క్యూలో నిలబడుకునే ఉన్నామండి. 9 గంటలకు స్టార్ట్ చేశారు. 9 గంటలకంట మాకు చెప్పేవాళ్ళు 7 గంటలకని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా అక్కడే నిలబడుకొనున్నాము. నిలబడి కాళ్ళైతే భలే నొప్పులొచ్చాయి నాకు. కానీ భలే చేశారండి బాబాకి సేవ. ఇదే ఫస్ట్ టైమ్ కదా చూడ్డము. చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా చాలా సేపు చూడాలనిపిచ్చింది. ఇంక పల్లకి సేవ చేసిందంతా అయిపోయిన తర్వాత పూలుంటాయి గదా! పల్లకి సేవ చేసింది. అవంతా కొంతమందికిచ్చారండి. అందిన వాళ్ళకంతా ఇచ్చారు. ప్రసాదం పెట్టారు. బాబాకి ప్రసాదం పెడతారు గదా! ఆ ప్రసాదం గూడా తలా ఒక రో పెట్టారు. మా వదినకి ఇచ్చారు ప్రసాదం. ఆ ప్రసాదం తీసుకొచ్చి ఇంకందరం కొంచెం కొంచెం తిన్నామండి. ఈసారి బాబా ప్రసాదం మా దాకొచ్చిందని చాలా హ్యాపీగా ఫీలయ్యాము. ఇంక అయిపోయిందండి. అయిపోయినాక ఇంక అంతా అందరూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళంతా వాళ్ళే అండి పల్లకి సేవ చూసుకొని వెళ్తా ఉన్నారు. అంతే అండి వీడియో మీకు గాని నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ మట్టుకు ఇవ్వకుండా మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.